Good morning, Nana. How are you? I hope you were all fine. So yesterday we are discussion అని మనము 6th చాప్టర్ ఆఫ్రికాలో ఉన్నాము. ఆఫ్రికా గురించి చక్కగా ఎన్నో బోలెడన్ని విషయాలు మనం ప్రతిరోజు కూడా క్లాస్ లో తెలుసుకున్నాం. సో yesterday we are discussion అన్న ప్లాంటేషన్ ఇన్ నైజీరియా. మరి నైజీరియా అనే ప్రాంతంలో మరి ఏ విధంగా ప్లాంటేషన్ మొక్కలు ఏ విధంగా పెంచుతున్నారు, మరి ఏమేమి మొక్కలు పెంచారు, మరి ఆ మొక్కలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, అండ్ సో మనము నైజీరియన్ సో ఫోర్జింగ్ మనీ ఆ మొక్కల ప్లాంటేషన్ వల్ల అక్కడ అమౌంట్ ఎంత పొందుతున్నారు ఏంటది. సో ఈ ప్లాంటేషన్ ని ఎవరు స్థాపించి ఫస్ట్ సో ఈ ప్లాంటేషన్ ని ఎవరు నెలకొల్పారని చెప్పుకున్నాను. సో ప్రీవియస్ క్లాస్ లో ఈ ప్లాంటేషన్ ని మొట్టమొదట నెలకొల్పింది ఎవరంటానా, సో బ్రిటిష్ వాళ్ళు సో మొట్టమొదట ఈ ప్లాంటేషన్ విధానాన్ని సో అమలు చేయడం అనేది జరిగింది అన్నమాట. And again, who were not satisfied with the so quantity of a wild product collected from the so forests. మరి అదే విధంగా ఇక్కడ ఏంటదమ్మా, సో ఇక్కడ వీళ్ళకి ఏమీ లేదంటే సాటిస్ఫైడ్ అంటే సో వీళ్ళకి తృప్తిగా లేదనమాట. బికాజ్ వై, ఎందుకంటమ్మా వీళ్ళు సో విత్ ద క్వాంటిటీ ఆఫ్ ఎ వైల్డ్ ప్రోడక్ట్. మరి ఈ వైల్డ్ అంటే చాలా పెద్ద మొత్తంలోనని ఈ ప్రోడక్ట్ అంటే ఏంటిది, సో ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందోనన్నా ఈ ప్రొడక్ట్స్ని ఎక్కడ నుండి తేవాలి వీళ్ళు, పెద్ద మొత్తంలో క్వాంటిటీలో కూడా వీళ్ళు ఎక్కడ నుండి తేవాలంటే సో ప్రొడక్ట్ కలెక్టెడ్ వీటన్నిటిని కూడా వీళ్ళు గ్యాదర్ చేయాలి కదా. సో మరి ఎక్కడ కలెక్ట్ చేయాలంటే నాన్న సో వీళ్ళు ఫ్రమ్ ద ఫారెస్ట్ అంటే వీటి మొత్తాన్ని కూడా ఎక్కడ తేవాలమ్మా, అడవి ప్రాంతాలలో కదా వీటిని ఎక్కువ మొత్తం, అందుకని వీళ్ళకంతా సో తృప్తికరంగా లేదనమాట. ఓకేనా. సో దే వాంట్ టు అండ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్ దెమ్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మోర్ దాన్ ఎక్కువగా ఎగుమతి చేయాలి అనుకుంటున్నారు అనమాట. అందుకనే సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట, వాళ్ళకి సో తృప్తిగా లేదు అనమాట. సో ప్లాంటేషన్ మేడ్ మెనీ థింగ్స్ ఈజీ ఫర్ దెమ్. మరి ప్లాంటేషన్ అనేది మేడ్ మెనీ థింగ్స్ అనమాట. చాలా ఈజీగా చాలా ప్లాంటేషన్ చాలా మొక్కలు కూడా ఈజీగా మనము సో నాటచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నో లాంగర్ డిఫికల్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ ద ఫారెస్ట్ అండ్ లొకేట్ ద ట్రీస్. ఇది ప్లాంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టే ఇట్ వాజ్ ఎలా ఉన్నట్టే నో లాంగర్ అండ్ ఎక్కువ లాంగ్గా ఉండదు అండ్ డిఫికల్ట్ ఇట్ గోయింగ్ టు ద సో ఫారెస్ట్ అండ్ లొకేట్ ద ట్రీస్. మొత్తం కూడా ఆ ఏరియా ఎలా ఉండాలంటే ఫారెస్ట్ ఏరియా ఉండాలి అండ్ అదేవిధంగా ఇంకా సో లొకేట్ ద ట్రీస్ని లొకేట్ చేసే విధంగా ఈ ప్రాంతం ఉండాలి అని చెప్పి. ఇట్ వాజ్ ఈజీ టు లుక్ ఆఫ్టర్ ద ట్రీస్ సిన్స్ దే వర్ ఆల్ ఇన్ ద ప్లేస్. మరి అదేవిధంగా ఇట్ వాజ్ ఈజీ, అప్పుడు ఈజీగా సో యూ లుక్ ఆఫ్టర్ తర్వాత ట్రీస్ చెట్లు కానివ్వండి, అదేవిధంగా సిన్స్ దే వర్ సో ఆల్ ఇన్ ద ప్లేస్ అన్నీ కూడా ప్లేస్లో చక్కగా వేసుకునే విధంగా మనకి కన్వీనియంట్గా ఉండాలి. హార్వెస్టింగ్ ప్రొడ్యూస్ బికేమ్ ఏ మచ్ సో ఈజర్. మరి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఏంటదమ్మా సో హార్వెస్టింగ్. మరి హార్వెస్టింగ్ పర్పస్గా ఈ ప్లేస్ ఎలా ఉంటుందంట, హార్వెస్టింగ్ చేయడానికి ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటమ్మా. సో హార్వెస్టింగ్ పర్పస్ ఎలా ఉంటుందంటే సో మచ్ ఈజర్, ఎక్కువగా ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది దేని పర్పస్గా అంటమ్మా, సో విచ్ పర్పస్ యాజ్ మార్కెట్. సో హార్వెస్టింగ్ పర్పస్ అయితే ఇక్కడ ఈ ప్రాంతం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దేర్ ప్రొడక్షన్ సో ఇంక్రీజ్డ్. మరి ఇక్కడ ఏం చేయొచ్చు అనమాట, సో దేర్ ప్రొడక్షన్ అంటే ఏంటదమ్మా, సో వీళ్ళు పండించిన ఉత్పత్తి ఏదైతే ఉందో సో ఆ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంట, ఉత్పత్తి ఎలా ఉంటుందంటమ్మా, సో ఏం చేయొచ్చంట సో ఇంక్రీజ్డ్ అంటమ్మా వాళ్ళ ఉత్పత్తిని పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నైజీరియన్ పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్లాంటేషన్. మొట్టమొదట సో ఈ నైజీరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారన్నా సో ఈ నైజీరియన్ పీపుల్ ఏం చేస్తారంట, సో వీళ్ళు ఫస్ట్గా నైజీరియన్ పీపుల్ మొదటిసారి వీళ్ళు ఏం చేశారంట స్టార్టింగ్ ప్లాంటేషన్. వీళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారంటే సో ప్లాంటేషన్
ప్లాంటేషన్ అనేది సో నైజీరియన్ పీపుల్ వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా నాన్న. సో అదేవిధంగా వైల్ ద బ్రిటిష్ వర్ దేరే అండ్ మేనేజర్స్, బ్రిటిష్ వాళ్ళేమో సో వీళ్ళేమో నైజీరియన్ పీపుల్ ఏమో ఈ వర్క్ స్టార్ట్ చేశారమ్మా. అంటే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి ప్లాంటేషన్ అనే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఎలా ఉండాలంటే అమ్మ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్స్ అనమాట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారమ్మో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వీళ్ళు సో మేనేజర్గా ఉండేవాళ్ళు అనమాట. సో బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్ జస్ట్ మేనేజింగ్ చేసేవాళ్ళు అనమాట. మేనేజర్స్గా వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో ఇన్ దిస్ వే అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ ఆఫ్ ఎ ఫార్మ్. మరి వీళ్ళంతా కూడా ఏ విధంగా చేసేవాళ్ళు అంటే అందరు కూడా కమర్షియల్గా, అంటే అందరూ అంటే ఎవరు ఇక్కడ నైజీరియన్ పీపుల్ ఉన్నారు అండ్ అదే ఇక్కడ బ్రిటిష్ పీపుల్ ఏం చేశారంటే ఓన్లీ సో మేనేజర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ఎలా చేశారంటే సో అంతా కలిసి కూడా సో కమర్షియల్, అందరు కూడా సో కమర్షియల్గా వీళ్ళు సో ఏం పండించే వాళ్ళు అంటే అమ్మ ఇక్కడ సో అగ్రికల్చర్ సో ఫార్మ్, అగ్రికల్చర్ ఏం పండించారు అగ్రికల్చర్ ఫార్మ్. వీళ్ళందరూ కూడా కమర్షియల్గా అగ్రికల్చర్ పండించేవాళ్ళు అనమాట. అగ్రికల్చర్ ఫార్మ్ అంటే కోక్ అండ్ రబ్బర్ బిగన్ ఇన్ నైజీరియా. ఈ అదే విధంగా వీళ్ళు అగ్రికల్చర్ ఆఫ్ ఏం పండించారంటే సో ఫ్లామ్ వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. నైజీరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో ఈ నైజీరియన్ పీపుల్ ఏం స్టార్ట్ చేశారమ్మా సో కమర్షియల్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు కదా. సో నైజీరియన్ పీపుల్ start from rubber and coke. So the rubber ఇవి వీళ్ళు సో నైజీరియన్ పీపుల్ ఫస్ట్ ఫ్రమ్ రబ్బర్ కోక్ ఇవి స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ నైజీరియా. ఇవి ఎక్కడ స్టార్ట్ చేశారు సో ఇన్ నైజీరియాలో సో నైజీరియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సో ఈ ప్రోడక్ట్ ఉత్పత్తిని పండించడం అనేది స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ పర్పస్ వ్యవసాయంలో కమర్షియల్ వ్యవసాయం చేశారు. ఆ కమర్షియల్ వ్యవసాయంలో వీళ్ళు ఫస్ట్ విచ్ క్రాప్స్ గ్రో హియర్ ఫ్లామ్ రబ్బర్ కోక్. ఓకేనా. సో అండ్ కోకో. ఓకేనా. ఇంకా ఏంటి నాట్ ఓన్లీ దిస్ so number of processing units were also set off so near plantations such as units of separate seeds from the and cocoa fruit and dry it so extract oil from plant fruit and extract milk from the rubber plantation and so them. ఇంకా వీళ్ళు ఏం చేశారు వీళ్ళ ప్రొడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ ఏం చేశారంటే వీళ్ళు సో పెంచుకుంటూ పోయారనమాట. ఎవరు సో ఒకదాంతో ఆకోకుండా వీళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందమ్మా సో ఈ ప్రోడక్ట్ ఏం చేశారంటే సో పెంచుకుంటూ పోయారనమాట. ఏం పెంచారనమాట అమ్మ ప్రాసెసింగ్ యూనిట్స్ సో నియర్ ప్లాంటేషన్ సచ్ యూస్ సపరేట్ ఆఫ్ అండ్ సో కోకో ఫ్రూట్ సో ఓకేనా. సో కోకో ఫ్రూట్ అండ్ ఇంకా రిమైండర్ సో కోకో ఫ్రూట్ అండ్ సో డ్రై సో కోకో ఫ్రూట్ అండ్ సో డ్రైడ్ వాటిని ఏం చేశారంటమ్మా ఎండబెట్టేవాళ్ళు అన్నాడు. సో డ్రైడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆయిల్ సో ఆయిల్ ఫ్రమ్ ఫ్లామ్ నుండి ఏం తీసారంటే ఆయిల్ని తీసారండి. పామ్ ఆయిల్ మనం ఎక్కువ ఇప్పుడు సో పామ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా నాన్న. సో ఇదేంటది కోకో ఫ్రూట్ ఏదంటే దాన్ని సో కోకో ఫ్రూట్ డ్రైడ్ ఆఫ్టర్ ఏం చేసేవాళ్ళు ఇంకా సో చేసి సపరేట్గా ఆయిల్ ఫ్రమ్ ద సో ఫ్లామ్ ఫ్రూట్ నుండి ఆయిల్ వచ్చేది అనమాట. ఫ్లామ్ ఫ్రూట్ నుండి ఆయిల్ వచ్చేది. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ ఫ్రమ్ ద రబ్బర్ ప్లాంట్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ అండ్ అదేవిధంగా ఇంకేంటది మిల్క్ ఫ్రమ్ సో ఎక్స్ట్రాక్ట్ మిల్క్ ఫ్రమ్ అండ్ అదేవిధంగా సో రబ్బర్
ఇవన్నీ కూడా ఏంటది రబ్బర్ ప్లాంటేషన్ అండ్ సో రబ్బర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఇంకా సో పండించడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద ట్రేడ్ ఆఫ్ ఎ ఫ్లామ్. ఇక్కడ సో ట్రేడ్ మోస్ట్ ఆఫ్ ట్రేడ్ ఈ ఏ ట్రేడ్ అంటే వర్తకం పర్పస్ కదా మోస్ట్ ఆఫ్ ప్రాఫిట్ అంటే కదా సో ప్రాఫిట్ అంటే లాభం. మరి వీళ్ళన్నిటి మీద కూడా ఎక్కువ లాభం దేని మీద వచ్చిందంటే ఫ్లామ్ ఫ్రూట్ మీద సో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఫ్లామ్ ఫ్రూట్ వల్ల ఏం చేస్తున్నారు ఆయిల్ చేస్తున్నారు కదా దీని మీద ఎక్కువగా ఆయిల్ వచ్చేది అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా మోస్ట్ ఆఫ్ కోకో అండ్ రబ్బర్ వెంట్ టు ద బ్రిటిష్. అండ్ ఇక్కడ ట్రేడ్ వర్తకం పర్పస్గా సో ప్లామ్ అండ్ కోకో రబ్బర్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళాయంటే బ్రిటిష్కి పంపించేవాళ్ళు అనమాట. సో ద నైజీరియన్ పీపుల్ వర్క్ దేర్ ఓన్లీ యాజ్ అగ్రికల్చర్ లేబరర్స్. పాప ఈ నైజీరియన్ పీపుల్ ఏమన్నారంటే వాళ్ళు సో వ్యవసాయం పర్పస్గా అమ్మా ఈ అగ్రికల్చర్ పీపుల్ ఏ విధంగా చేసేవాళ్ళంటమ్మా సో అగ్రికల్చరల్ లేబర్స్ అంటే వీళ్ళు నైజీరియన్ పీపుల్ ఒక ఏ విధంగా వర్క్ చేసేవాళ్ళంటమ్మా సో లేబరర్స్ అంటే ఏంటమ్మా సో ఒక కూలి వాళ్ళుగా ఈ నైజీరియన్ పీపుల్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో ఈవెన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ టైం తర్వాత ఈవెన్ ఇండియా అండ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైంలో ప్లాంటేషన్ ఆఫ్ ఏ టీ అండ్ కాఫీ వర్ స్టార్టెడ్ ఫర్ ద ట్రేడ్ పర్పస్. తర్వాత వీళ్ళు ఏం స్టార్ట్ చేశారమ్మా సో మన ఇండియా అండ్ బ్రిటిష్. ఓకేనా. ఇండియా అండ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్లాంటేషన్లో ఏం చేశారంటే అమ్మ వాళ్ళు ప్లాంటేషన్ పర్పస్గా ఎక్కువగా సో డ్యూరింగ్ ఆ టైంలో సో టీ కాఫీ సో ఇండియా అండ్ ఇంకా సో బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్లాంటేషన్ వాళ్ళు ఎక్కువగా సో అండ్ ఏమేమి చేశారు టీ అండ్ కాఫీ. ఓకేనా. వాళ్ళు స్టార్టెడ్ ఫ్రమ్ ట్రేడ్ పర్పస్ వర్తక పర్పస్గా సో టీ అండ్ కాఫీని వాళ్ళు ఉత్పత్తి చేయడం అనేది జరిగింది అనమాట ట్రేడ్ వర్తక పర్పస్. ఓకేనా. సో 1961 సో ఇట్ ఏ ఓన్ ఇండిపెండెన్స్. తర్వాత 1960 తర్వాత ఓన్ సొంతంగా ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చాక అమ్మ వాళ్ళు సో ఆఫ్టర్ దట్ ప్లాంటేషన్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ప్లాంటేషన్ ప్రొడక్ట్ హ్యావ్ ఏ సో గ్రాడ్యువల్లీ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద నైజీరియన్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ద బెనిఫిట్ ఆఫ్ దీస్. సో 1960 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి బెనిఫిట్ అయిందంటే నైజీరియన్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయిందన్నమాట. ఎందుకని ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ బ్రిటిష్ పీపుల్ ఏం చేశారు ఈ ప్లాంటేషన్ విధానాన్ని స్టార్ట్ చేశారు. ప్లాంటేషన్ విధానం స్టార్ట్ చేశాక మొత్తం మేనేజ్మెంట్ మొత్తం కూడా ఎవరు తీసుకునేవాళ్ళు అంటే బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజర్గా పనిచేసేవాళ్ళు. సో ఈ నైజీరియన్ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే సో అగ్రికల్చర్ లేబరర్స్గా కూలి వాళ్ళుగా పనిచేశారు. తర్వాత ఏంటి ఆఫ్టర్ 1960 వాళ్ళు సో దే గాట్ ఓన్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ సో దే నైజీరియన్ పీపుల్ ఆఫ్టర్ సో ఫ్రీలీ. తర్వాత వీళ్ళకి సొంతంగా ఏమైంది నైజీరియన్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు బెనిఫిట్ ఆఫ్ ఫ్రమ్ దీస్. తర్వాత వాళ్ళకి సో దీనివల్ల ఏమైందంటే ఉపయోగం అనేది రావడం జరిగింది. ఓకేనా. టర్న్ ఆఫ్ ద పేజ్ నానా. సో అండ్ ఇండిపెండెంట్ ఆఫ్రికా మరి వీళ్ళు 1960లో ఇండిపెండెంట్ వచ్చింది స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం కదా అవునా. మరి తర్వాతకి ఏమైంది చూద్దాం. ఓకేనా. సో ఇండిపెండెంట్ ఆఫ్రికా మరి ఆఫ్రికాకి స్వతంత్రం వచ్చాక ఇండిపెండెంట్ ఏంటది స్వతంత్రం వచ్చాక సో డ్యూరింగ్ ద లాస్ట్ సెంచరీ ఆఫ్రికన్ కంట్రీస్ and so joined the independent from the so control the European powers. తర్వాత ఏంటది స్వతంత్రం వచ్చాకనా సో యూరోపియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో ఈ యూరోపియన్ పీపుల్ వాళ్ళు ఏం చేశారు యూరోపియన్ పవర్స్ వాళ్ళ యొక్క శక్తిని సో టోటల్గా కంట్రోల్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో న్యూ నేషన్స్ కేమ్ టు విత్ దేర్ ఓన్ గవర్నమెంట్. అక్కడ సో న్యూ నేషన్ వచ్చింది కదా కొత్త విధానం వచ్చింది
న్యూ నేషన్స్, కొత్త విధానం వచ్చింది. తర్వాత వీళ్ళు ఏమైంది, కొత్త విధానం వచ్చాకమ్మా సో వీళ్ళు సొంతంగా ఏం చేస్తారు, వీళ్ళకి ఓన్ గవర్నమెంట్. సో వీళ్ళకి కొత్తగా స్వతంత్రం వచ్చాక వీళ్ళకి కొత్తగా గవర్నమెంట్ కూడా ఉంది అనమాట. ఓకేనా. సో అఫ్ కోర్స్ మెనీ యూరోపియన్స్ ఆర్ స్టిల్ సెటిల్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీ. చాలా మంది ప్రజలు కూడా ఎక్కడ సెటిల్ అయ్యారంటమ్మా, సో ఆఫ్రికాలో సెటిల్ కావడం అనేది జరిగింది. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ అన్న, టుమారో వి ఆర్ డిస్కషన్ అన్న సో ఇండిపెండెంట్ ఆఫ్రికా అండ్ సో మినరల్స్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికాలో ఉన్న మినరల్స్ గురించి రేపు క్లాస్లో తెలుసుకుందాము. హోంవర్క్ అయితే హార్డ్ వర్డ్స్ రాసి సెండ్ చేయండి. ఓకేనా. సో బాయ్, టేక్ టుమారో.